जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणपति बप्पा की जय। వినాయక కథ వ్రతకల్పం. వినాయక వ్రత కథ. కథ చదువుతున్నంతసేపు అక్షంతలు చేతులు పట్టుకుని వినాయక ప్రతిమపై ధ్యాస నిలిపి కథను ఆలకించాలి. ఓం గణేశ నమః. భగవంతుని సృష్టిలో శ్రేష్టమైన మన భారతదేశం ఉత్తర భారతదేశంలోనే ఆర్కేవర్తన అనే పుణ్యభూమి ఆధ్యాత్మిక సంపన్న. ఆ పుణ్యభూమిలో శరణ్యం, జాజులు, విరజాజులు, మల్లికలు, మందారాలు మొదలైన పుష్పజాతుల్లోనూ, అశోక, అశ్వథ మొదలైన వృక్ష సముదాయాలతోనూ, కోకిలలు, నెమలులు మొదలైన పక్షుల్లోనూ, నిర్మల సరోహారాలలోనూ, యోగ నిష్ఠా గరిష్ఠులైన మునివరులు దివ్యాశ్రమంలోనూ బహు ప్రసిద్ధి చెందింది. అటువంటి సమీరణ్యంలో ధర్మశాస్త్ర పురాణ ఇతిహాసాలను చెప్పే సూత మహాముని అక్కడ సనుకావుడు మొదలైన మునులకు సకల శాస్త్రాలు బోధిస్తూ ఉండేవాడు. సూత మహాముని ఆ ముని పుంగవులకు విఘ్నేశ్వరుడు జన్మవృత్తాంతం, చంద్ర దర్శనము, దోష కారణము, దాని నివారణ గురించి చిన్న కథా రూపంలో ఇలా చెప్పసాగాడు. గజాసురుని సంహరణ. గజాసుర సంహరణ. పూర్వము గజాసురుడు అనే పేరు గల ఏనుగు రూపంలో ఉండే గొప్ప శివభక్తుడు రాక్షస రాజు ఉండేవాడు. అతను పరమేశ్వరుని గురించి కఠోర తపస్సు చేసి శివుని ప్రత్యక్షం చేసుకున్నాడు. అప్పుడు శివుడు ఆ రాక్షసుని వరం కోరుకోమంటే గజాసురుడు ఆనందంతో పరమేశ్వరుని స్తుతించి అత్యాశతో, స్వామి తమరు నా ఉదరంలోనే ఎప్పుడు ఉండాలి అని వరం కోరుకున్నాడు. వెంటనే భక్త సులభరుడైన పరమేశ్వరుడు గజాసురునికి కడుపులోకి ప్రవేశించి అక్కడనే ఉండిపోయాడు. శివుడు లేని ముల్లోకాలు అల్లోకల్లోలమైపోయాయి. ప్రపద గణాలు వెతికి అలసిపోయాయి. అప్పుడు పార్వతీదేవి తన దివ్య దృష్టితో పరమేశ్వరుడు గజాసురుడు ఉదరంలో ఉన్నట్లు తెలుసుకుంది. తన పతి తనకి దక్కాలంటే ఒక మహావిష్ణు వల్లే సాధ్యమవుతుందని గ్రహించి పార్వతీదేవి విష్ణుమూర్తిని, మహాత్మా, ఇంతకు పూర్వం మీరే నా భర్త భస్మాసురుని భార్య నుండి కాపాడారు. ఇప్పుడు కూడా గజాసురుని భార్య నుండి నా పతిని కాపాడిరండి అని ప్రార్థించింది. పార్వతీదేవికి శ్రీహరి అభయమిచ్చి బ్రహ్మ మొదలైన దేవతలను అందరినీ పిలిపించి సమాలోచన చేసి గజాసురుని సంహరించాలంటే గంగిరెద్దుల వేడంతో సరైనది అని నిర్ణయించుకొని నందిని గంగిరెద్దిగా అలంకరించి బ్రహ్మ మొదలైన దేవతలందరికీ ఒక్కొక్క వాద్యం ఇచ్చి తాను కూడా చిరుగంటల సన్నాయిని ధరించి గజాసురుడు రాజ్యమేలి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ శ్రీహరి నంది దేవతలతో కలిసి నృత్యగానాలతో ప్రదర్శిస్తుండగా విషయం తెలుసుకున్న గజాసురుడు వారిని పిలిపించి తన ఎదుట తన ముందు ప్రదర్శించాలని ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపించాడు. తమ ముందు అత్యంత అద్భుతంగా నృత్య గానాలతో సాగిన విష్ణు విలాసాన్ని చూసి ఆనందించి అతి శ్రీహరి నంది దేవతలు కలిసి ఆడిన జగన్నాటకం తెలియని గజాసురుడు వారిని ఏమి కావాలో కోరుకోమనగా తాను ఆడిన మాట తప్పనని అనడంతో శ్రీహరి పరమేశ్వరుని వాహనమైన నందిని శివునిగా కనుగొనుటకు వచ్చింది కాబట్టి శివుడు వదిలిపెట్టండి అని కోరుకుంటాడు. అప్పుడు శ్రీహరి తనను సంహరించటానికి వచ్చాడని నిర్ణయించుకున్నాడు. ఆ గజాసురుడు నా శిరస్సు త్రిలోక పూజం చేసి నా చర్మాన్ని ధరించండి అని శివుని ప్రార్థిస్తాడు. విష్ణుమూర్తికి ఆ రాక్షసుడు శివుని వదిలిపెడతాడని తన అంగీకారం తెలపడంతో శ్రీహరి నందిని ప్రేరేపించగా ఆ నంది తన కొమ్ములతో గజాసురుడిని సంహరించింది. పరమేశ్వరుడు గజాసురుడు ఉదరము నుండి బయటికి రాగానే దుష్టులను ఇటువంటి వరాలు ఇవ్వకూడదు అని శ్రీహరి పరమేశ్వరునికి హితబోధ చేశాడు. అంతటి శ్రీహరి వైకుంఠానికి బ్రహ్మ మరియు దేవతలను తమ తమ నివాసాలకు శివుడిని కైలాసానికి బయలుదేరాడు. గజానన వృత్తాంతం. తన పతి పరమేశ్వరుడు కైలాసానికి బయలుదేరాడని తెలిసిన పార్వతీదేవి పరమానందంతో అభ్యంక స్థానం తయారవుతూ నలుగు పిండిని ఒక బాలుడిగా చేసి ఆ బాలునికి ప్రాణం పోసి ఒక చిన్న
గదను ఆయుధంగా ఇచ్చి సింహం ద్వారా దగ్గర కాపుగా ఉంచింది. స్నానం ముగించుకొని సర్వాభరణను ధరించి భర్త కోసం నిరీక్షించసాగింది. అంతలో సింహుడు నందిని ఆరోధించి లోపలికి పోతుండగా సింహద్వారం దగ్గర బాలుడు సింహుని అడ్డగిస్తాడు. దానికి కోపంతో పరమేశ్వరుడు ఆవేశంగా తన త్రిశూలంతో ఆ బాలుని శిరచ్ఛేదం చేస్తాడు. ఆ విషయం తెలిసిన పార్వతీదేవి పరమేశ్వరుడు ఎదురు వెళ్లి పాదపూజ చేసి పరమానందంతో సంభాషించుకున్న సమయంలో పార్వతీదేవి సింహం ద్వారా తన దగ్గర కాపుకాచిన బాలుని గురించి ప్రస్తావించింది. పరమేశ్వరుడు తాను చేసిన తప్పిదాన్ని గ్రహించి పశ్చాత్తాపంతో తాను తెచ్చిన గజాసురుని శిరస్సున బాలుని కతికించి ప్రాణం పోసి గజాసురుడు దాన్ని నామకరణం చేశాడు. అప్పటి నుంచి గజానుడు తల్లిదండ్రులను పార్వతీ పరమేశ్వరుడు ఎంతో ప్రేమగా అల్లారు ముద్దగా పెంచుకుంటూ ఉంటారు. ఆనిత్యుడు అనే ఎలుకను గజానుడుకు తన వాహనంగా చేసుకుని తన తండ్రులను ఉమామహేశ్వరులను ఎంతో భక్తి ప్రవర్తనతో సేవిస్తూ ఉండగా కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మిస్తాడు. మహాబలవంతుడైన కుమారస్వామి దేవతలందరికీ సేవా నాయకుడుగా ఉంటూ నెమలిని తన వాహనంగా చేసుకుంటాడు. విఘ్నాధిపత్యం. ఒకరోజు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు సకల దిక్పాలకులు, దేవతలు, మునులు, మానవులు తమకు విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని ప్రార్థించగా గజానుడు తాను పెద్దవాడని కాబట్టి తనకి ఆధిపత్యం కావాలని కోరుకుంటే కుమారస్వామి గజానుడు మరుగుజ్జుడు, అసమర్థుడు అంటూ తనని ఆధిపత్యం కావాలని పట్టుబట్టాడు. తనయుల బుద్ధిబలాన్ని సమర్థించి చెయ్యాలని పరమేశ్వరుడు ముల్లోకాలకు పుణ్యనదులతో ఎవరైతే ముందుగా స్నానం ఆచరించి వస్తారో వారికి ఆధిపత్యం ఇస్తాను అని అనడంతో కుమారస్వామి సంతోషంగా నెమలపై ప్రయాణం ప్రారంభిస్తాడు. అయితే గజాననుడు తన ఆసక్తతను తండ్రిని తెలిపి ఆ పరమేశ్వరుడే ఆ గండం నుండి గట్టెక్కించమని ప్రార్థిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు నారాయణ మంత్రము జపము 3.5 కోట్ల 3.5 కోట్ల శ్రీకృష్ణునితో తలపడి ఇదేంటి ఇట్లా వచ్చేసింది, పుణ్యనదిలో స్నానం ఆచరించిన ఫలితమిస్తుంది అని చెప్పిన నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. గజాననుడు భక్తి ప్రవర్తనతో తన తండ్రి పరమేశ్వరుని ఉపదేశించిన నారాయణ మంత్రాన్ని పఠిస్తూ జపిస్తూ కైలాసంలోని సంతోషంగా పార్వతీ పరమేశ్వరుని అతి భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నట్టుతో ఈ విషయం తెలియని కుమారస్వామి ఏ నదిలో స్నానం చేయడానికి పోయినా తన అన్నగారైన గజాననుడు స్నానం ఆచరించి తిరుగుమొక్క పడుతుండటం చూసి అన్నగారి బుద్ధి కుశలతను ఆశ్చర్యపడి గజాననుడి ఆధిపత్యం ఇవ్వాలని తండ్రికి తన సుముఖతం వ్యక్తం చేశాడు. అలా భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజాననుడు విఘ్నాధిపత్యం అయ్యాడు. చంద్రునికి శాపం. చంద్రునికి శాపం. విఘ్నాధిపతి అయిన గజాననుడు సంబరంగా అందరూ కుడుములు మొదలైన పిండి వంటలు సమర్పించడంతో విఘ్నేశ్వరుడు వాటిని భుజించి సంతుష్టుడై కొన్ని తన వాహనంపై అన్నిత్యానికి ఇచ్చి మరికొన్నిటిని తన చేతిని ధరించి మందగమనంతో సూర్యాస్తమయం వేళకి కైలాసం చేరుకొని ఆది దంపతులైన తన తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులను ప్రణామం చేయబోగా ఉదరం నేలకు తాగలేదు, చేతులు భూమిని అందుకోలేదు. ఇలా అవస్థపడుతున్న విఘ్నేశ్వరుని చూచి తలపైనున్న చంద్రుడు బిగ్గరగా నవ్వడంతో విఘ్నేశ్వరుడు ఉదరం పగిలి మృత్యుడయ్యాడు. చంద్రుడు నవ్వటం, విఘ్నాధిపత్యం మృతి చెందటం చూచి పార్వతీదేవి కడుపు శోకంతో నీ దిష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నేను చూచి వారు నీలాప నిందను భరిస్తారు అని శపించింది. అది విన్న దేవతలు, మునులు, ఋషులు, శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, నారదుడు అందరూ తమ శక్తితో వినాయకుడికి తిరిగి ప్రాణం పోసి పార్వతీదేవిని స్తుతించి శాంతించవలసిందిగా వేడుకున్నారు. తర్వాత పార్వతీదేవి ఇచ్చిన శాపానికి విమోచనం తెలపమని అడుగగా ఆవిడ అందరినీ మన్నించి బాధపడ శుద్ధ చవితి నాడు మాత్రమే చంద్రుని చూచిన వారికి మాత్రమే ఈ శాపం వర్తిస్తుంది అని తెలియజేసింది. అప్పటి నుంచి ముల్లోకాలకు అందరూ బాధపడ శుద్ధ చవితి నాడు చంద్రుని చూడకుండా ఉండసాగిరి. శమంతకమనోభ్యాయం. ద్వారకాయుగములో ఒక భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ద్వారకంలో శ్రీకృష్ణుడు
దర్శించుకున్న నారదుడు తిరిగి ప్రయాణమవుతూ సాయం సమయం అయ్యింది. ఈరోజు చంద్రుని చూడరాదు, ఇంటికి వెళ్ళి సెలవు ఇవ్వండి అని అనడంతో అసలు పార్వతీదేవి శాప వృత్తాంతం నారదుడి ద్వారా శ్రీకృష్ణుడు తెలుసుకుంటాడు. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు చంద్రుని చూడవద్దని నగరమంతా చాటిస్తాడు. చీకటి పడే వేళ క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు పాలు పితుకుతూ పాలలో చంద్రబింబం చూసి తనకు ఎటువంటి అపనింద వస్తుందో అని భయపడుతూ ఉంటాడు. ఇలా ఉండగా కొంతకాలానికి సూర్యవంశంలో సమంతకమణి పొందిన సాత్రాజిత్తు ద్వారకలో శ్రీకృష్ణుని దర్శించుతుండగా కృష్ణుడు ఆ సమంతకమణి తమకు ఇవ్వమని రాజును అడుగుతాడు. కానీ ఆ రోజున 100 బారులు బంగారము నిచ్చిన సమంతకమణిని ఎవరైనా ఇస్తారా అని కృష్ణుడు అభ్యంతరమును మన్నించాడు. మరి కొంతకాలానికి సాత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ సమంతకమణిని ధరించి వేటాడుతుండగా అడవిలో ఒక సింహము ఆ మణిని మాంసమ ఖండముగా భావించి ప్రసేనుడిని చంపి ఆ మణిని తీసుకొని వెళ్తుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని కొండబిలంలో ఉన్న తన కుమార్తె జామవతికి ఆట వస్తువుగా ఇస్తుంది. ఇది ఇట్లా ఉండగా సాత్రాజిత్తు సమంతకమణి ఇవ్వలేదని కోపంతో తన తమ్ముడు ప్రసేనుడిని చంపి శ్రీకృష్ణుడే అని నగరమంతా చాటించాడు. ఆ నీలాపనిందకు కారణము నీలాపనిందకు కారణము నాటి పార్వతీదేవి శాపమేనని కృష్ణుడు గ్రహించి ఈ నీలాపనిందను పోగొట్టుకోవాలని సమంతకమణి కోసం అన్వేషణ ప్రారంభిస్తాడు. అరణ్యంలో ప్రసేనుడు వృద్ధ కళేబరం కనిపించింది. అక్కడ సింహం ఖాళీ జాడలు, ఆ తర్వాత భల్లూకం అడుగు జాడలు కనిపిస్తాయి. ఆ జాడలను వెంట ప్రోగా శ్రీకృష్ణుడు జామవంతుడు గృహమునకు చేరుతుండగా అక్కడ సమంతకమణి చూచి తీసుకొని ప్రయత్నం చేయగా జామవంతుడి కుమార్తె కేకలు వేస్తుంది. అది విన్న జామవంతుడు శ్రీకృష్ణుడి పైకి దూకి తన ముష్టి ఘాతకాలతో పోరాటానికి దిగుతాడు. ఇద్దరు హోరహోరీగా పోరాడుతూ ఉంటారు. ఆ పోరాటంలో శక్తిహీనుడైన జామవంతుడు శ్రీకృష్ణుడిని త్రేతాయుగంలో రావణ సంహారం చేసిన శ్రీరామచంద్రునిగా గుర్తించి నాటి తన కోరిక మేరకే ఈ ద్వారకా యుగంలో శ్రీకృష్ణుడితో తలపడాల్సి వచ్చిందని గ్రహించి శ్రీకృష్ణుని పలు రకాలుగా కీర్తించి తన తప్పు మన్నించమని ప్రార్థించి ఆయన కృపకు పాత్రుడై ఆ తరువాత శ్రీకృష్ణుడు తన కుమార్తె జామవతిని ఇచ్చి వివాహం జరిపిస్తాడు. శ్రీకృష్ణుడు సమంతకమణిని సాత్రాజిత్తుకు అప్పగించగా సాత్రాజిత్తు తాను చేసిన తప్పులను తెలుసుకుని శ్రీకృష్ణుడిని ప్రశంసించి సమంతకమణితో పాటు తన కుమార్తె అయిన సత్యభామను కూడా ఇచ్చి వివాహం చేస్తాడు. వివాహానికి వచ్చిన దేవతలు మునులు సమర్థులైన తమకే ఈ నీలాపనిందన తప్పలేదని శ్రీకృష్ణునికి మొరపెట్టుకోగా భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని యథావిధిగా పూజించి ఈ సమంతకమణి కథను విని అక్షంతలు తల మీద చల్లుకుంటే చంద్రదర్శనము అయినా కూడా నీలాపనిందలు పొందరని అభయమిస్తాడు. ఇలా ఈ వినాయక వ్రతము శత్రు సంహారమప్పుడు ధర్మరాజు వృత్రాసురులను హతమోర్చటానికి ఇంద్రుడు సీతాదేవిని వెతికేటప్పుడు శ్రీరాముడు గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు మందార పర్వత మదనంతో అమృతోపదన సమయంలో దేవతలు చేసిన సకల శుభాలను పొందారు. తలచిన కార్యాలన్నీ వినాయక వ్రత చేయటం వల్ల సిద్ధిస్తాయి. కాబట్టి విఘ్నేశ్వరుడు సిద్ధి వినాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇలా వినాయకుడిని విద్యారంభ కాలంలో పూజిస్తే విద్యా లాభం కలుగుతుంది. పుత్రార్థి కాములకు ఈ వ్రతం ఆచరిస్తే పుత్రార్థాలు పొందుతారు. కన్యా పూజిస్తే వివాహం జరుగుతుంది. ముత్తైదులు పూజిస్తే నిత్య సౌభాగ్యాలు కలుగుతాయి. ఇలా భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయక వ్రతం జరిపితే ప్రతి ఒక్కరికి చతుర్విధ పురుషార్థాలు లభించి సకల సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖంగా ఆరోగ్యాలతో ఉంటారు. గణపతిని నమస్కరించి చేతిలో ఉన్న అక్షింతలు
ప్రతిమపై ఉంచి తక్కినవి తమ తలపై వేసుకొని తమ కంటే చిన్నవారి తలపై వేయాలి. వండిన పిండి వంటలను నివేదించి కర్పూర నీరాజనము తర్వాత సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. ఓం నమో గణపతియే నమః. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ప్రణమోస్తకం ఉచ్యతే సాష్టాంగ నమస్కారం సమర్పయామి. విద్యాసనం యజ్ఞం యజ్ఞేన యజ్ఞమయజంత దేవస్థాని ధర్మాని ప్రథమాని సందేహనాయకమయం ప్రచంత యంత్రపూర్వే సంధ్యస్సంతి దేవం శ్రీ వరసిద్ధి వినాయక స్వామియే నమః. యథాస్థానం ముత్యాసయామి. హరి ఓం తస్ బ్రహ్మ ప్రణమస్తో. మంగళహారతులు జయ అన్ని చోట్ల జయ గణేష్ మహారాజ్ కి జై. శ్రీ సంతుతలకు స్తమ్ములకు సిద్ధి గణనాథనకు వాసి కుల దేవతల పంచతులకు శ్రీ సర విద్యలకు హరిగురువైనటువంటి విజయోత్తమకు పూజలకు జయమంగళం శుభమంగళం. నేరేడు మారేడు నిలవంక మామిడి తులువాత చల్వంగా ఉతేరు వేరుశనగ తెచ్చిన వేడెక్క పూజించి పర్వము దేవ గణపతికి నింపు. ఇప్పుడు సుస్థిరమగుగా బాధ్యత శుద్ధ చరితి ఎందు పొసంగ సజ్జలకు పూజ కలుపు. శశి చూడరాదన్న చేపట్టి నోకు ప్రథమ పర్వము దేవ గణపతికి నింపు. ఆనకం వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనెన మామిన తీయని మామిడి పండ్లు మాకు బుద్ధి తెచ్చు గణపతి నింపు. రువబజ్జ గణపయ్య నీకంటూ నేనయ్య ఉండ్రాణ మీదకి దండుగా పంపు. కమ్మని నేను కుడుమ ముద్ద పప్పు పుచ్చలీగా చినుగుచు పొరలుచూను వెండి పళ్ళెములు 1000 ముత్యములు కుండలుగా నీలమును కలగబోసి ముందుగా కాలములు మెడనిండా వేసిన దండిగా నీకిత్తుగా గలహారతి. పువ్వులు నిలుగొల్పు పుష్పములు నిలుగొల్పు గంధములు నిలుగొల్పు కస్తూరికి ఎప్పుడు నిలుగొల్తూ ఏకచిత్తమును పర్వమున గణపతికి నిప్పుండు. ఏకదంతంబున ఎల్ల గజవందనము బావుగా తొండమున వలపు పండుకు జోడుగా మూషికము పరనిక్కేద గణపతికి నిప్పుండు. మంగళము మంగళము మార్తేండ తేజమునకు మంగళము సర్వజ్ఞ బంధితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవ గణపతి నింపుండు. సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు. వరంగా 20 యొక్క పత్రి దానిమ్మ మరువమ్ము దర్ప విష్ణుక్రాంత ఉమ్మెత్త దుర్వార ఉత్తరేణి కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలురక్క చిమ్మ దానిమ్మ పువ్వు గరిక మాచి పత్రి మంచి మొలక అగరు గంధారుక్ష ధూప దీప నైవేద్యము తాంబూలము పుష్పహారము భాద్రపద శుద్ధ చవితి కుడుములము నాను బాలు ఉండ్రాలు పప్పు పాయాసము జున్ను తేనె భక్తి మీర కోరి పూజింతు నిన్నెప్పుడు కోరికెలగను. బంగారు చెంబులో గంగోదము తెచ్చి సంగతికి శిశువునకు చిలకమార్చి మల్లెపూలు తెచ్చి మురహారిని పూజించుతూ ఎంగినై నా ప్రాణలింగమునకు పట్టు చీరలు మంచి పాడి పంటలు కలిగి ఘనముగా కనకములు కురువు హరులు ఇష్ట సంపదలిచ్చిన స్వామికి పట్టభద్రుడైన దేవ గణపతికి నిప్పుండు. ముక్కంటి తనయుడను ముదముతో నేనును చక్కనైన వస్తు సమితిని గుర్చి నిక్కముగా గమనమును నెయ్యండు నేర్పిరి నిక్కడుగు పూజ లాలింపచేతు. మల్లెలు మొలలు మంచి సంపెంగలుగా చల్లైన గంధసారములను ఉల్ల మలగర మంచి ఉత్తరపు పూజలు కొల్లుగా చేతును. కోరి విఘ్నేశ దేవనాములకు దేవాది దేవులకు దేవరాధ్యాతులకు దేవేంద్ర వంద్యునకు దేవునకు దేవతలు నిన్ను గొల్పి తెలిసిన పూజింతును. ఓం గణపతే నమః. గణపతి నిండు చెంగళ్ళవ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు
తంగేడు తరచుగాను పూజా చాతులు పుష్పజాతులు తెచ్చి పూజింతును. నేనెప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను. మారేడు మామిడి మాది ఫలంబులు ఖర్జూర పనస పళ్ళు కదలికములు నేరేడు నిలవది టెంకాయ దేనియు చాలగా నిచ్చెను చనువుగా. ఓబచ్చ గణపతయ్య ఓర్పుతో రక్షించి కాచినన్ను నీ కరుణతోడు మా పాపాల కలవని మహిమ మీద నెల్లెప్పుడు కొనియాడుదును కోరికదను. గణేష నిన్ను తప్పులుంటే మన్నించి తండ్రి. జై గణేష. నమస్తే 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 నమస్తే. ఓం గం గణపతి ఓం గం గణపతి. అందరిని చల్లగా కాపాడుతండి. అందరు బాగుండాలి. అయిపోయింది కదమ్మా. గుడి బ్రహ్మణేక ఓం నమస్తే ఈశ్వరాయ ఈశ్వరాయ ఈశ్వరాయ. గారెలు పూర్ణాలు పులిహార పాయసం చక్కెర పొంగలి ఫ్రూట్స్ నీకు ఇష్టమైన పప్పు. అందాలీలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలుకుల కళయ జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. జై బోలో గణేష్ మహారాజ్ की जय. गणपति पप्पा को जय. विघ्नराज को जय.